హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. నేను మీ మిమిక్రీ రవితేజ. జోర్దార్ టాలెంట్ షో ఈరోజు నిర్మల్ జిల్లాకు వచ్చినాం. నిర్మల్ జిల్లాలో గంగయ్య సార్ని ఇంటర్వ్యూ చేయడానికి మనం ఇక్కడ రావడం జరిగింది. మరి గంగయ్య సార్ను పరిచయం చేసుకొని ఆయన కళా ప్రస్థానాన్ని, ఆయన వృత్తిరీత్యా ఏం చేస్తుంటాడు తెలుసుకుందామా? ఓకే. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. గంగన్న నమస్తే. నమస్తే అన్న. నమస్తే అన్న. మీరు మన జోర్దార్ టాలెంట్ షోకు ఫోన్ చేసి మమ్మల్ని ఇక్కడికి రప్పించి మీ కళా ప్రదర్శన ఇస్తున్నారు. ఈరోజు మన ఛానల్ ద్వారా మిమ్మల్ని పరిచయం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు, కళాభివందనాలు అన్నగారు. థ్యాంక్ యూ అన్న. నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి వచ్చినందుకు. అన్నయ్య, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. మీ వృత్తిరీత్యా ఏం చేస్తారు, మీ పేరు, మీ ఊరు, మీ జిల్లా, మీ పిల్లలు, కుటుంబ నేపథ్యం. నా పేరు ఎస్ గంగయ్య, మాది టెంబూర్ని. భార్య, నాకు ఒక కొడుకు. నా స్టడీ బీకామ్ బీఎడ్ అయిపోయింది. గున్నపల్లి స్కూల్లో, శ్రీవాసవి స్కూల్లో ప్రైవేట్ స్కూల్ చేస్తాను, తెలుగు టీచర్గా. తెలుగు టీచర్గా అంటే మీకు దగ్గరేనా? పక్క విలేజ్ అన్న. పక్క విలేజ్, మీ పక్క విలేజ్ చేస్తాను. అంటే దాదాపుగా మీకు వందలాది మంది శిష్యులు ఉన్నారు, విద్యా బోధన పొందిన వాళ్ళు. 2007 నుంచి చెప్తున్నాను స్కూల్. 2007 నుంచి 2007 నుంచి విద్యారంగంలో ఉండి అన్నగారు ఎంతోమందికి పిల్లలకు విద్యాబుద్ధులు అందిస్తూ తను కళారంగంలో రాణిస్తూ ఉన్నాడు. మరి అన్నను ముందుగా ఏ పాటతోని మన జోర్దార్ టాలెంట్ షోకి తను కళాకారునిగా ఆల్రెడీ అందరికీ పరిచయమే. నిర్మల్ జిల్లా తెలంగాణలో అన్న చాలా వరకు పరిచయం ఉన్నాడు. మనం ఇవాళ కొత్తగా పరిచయం చేస్తున్నది ఏం లేదు. ఆయన కళా ప్రతిభను మన ఛానల్ ద్వారా కొంతమందికి చూపించే అవకాశం నాకు కలిగింది. అనే ముందుగా మరి మనం ఏ పాటతోని మన జోర్దార్ టాలెంట్ షోని అలరిద్దాం? అని ఒక మంచి అమ్మాయికి సంబంధించి పాట కూడా పాట పడతాను అన్న. పూర్వకాలంలో కుంతీదేవి ఆమె పెళ్లి కాకముందే కర్ణుని వంటది, ఆమె యొక్క సాంగ్ పాడతాను అన్న. ఓకేనా? ఓకే అన్న. 12 నాటి పడసు కన్యను నేను, పసిడి బుద్ధులు కలిగేరా కుమారా, నాకు పసిడి బుద్ధులు కలిగేరా. 12 నాటి పడసు కన్యను నేను, పసిడి బుద్ధులు కలిగేరా కుమారా, నాకు పసిడి బుద్ధులు కలిగేరా. అత్త వంగడి వాయ మామ మందకు వాయ మరి తెచ్చే ఎల్లాయేరా కుమారా, నాకు మరి తెచ్చే ఎల్లాయేరా. తొట్లెల్లో బాలుడు దొరలి దొరలాడంగా ఎవరి బాలుడందును కుమారా, నేను ఎవరి బాలుడందును. అన్న సూపర్ సూపర్ అన్న. ఫస్టే మంచి ఉర్రూతలుగించే పాటతోని ఈనాటి జోర్దార్ టాలెంట్ షో ఇంటర్వ్యూని ప్రారంభించుకున్నాం. అన్న పిల్లలు ఎందరన్నా? ఇద్దరా? కొడుకు అన్న. కొడుకు ఏం చేస్తున్నా? 7th క్లాస్ అని. ఇప్పుడు 7th క్లాస్. మీ స్కూలేనా? లేదన్న, వేరే. అంటే మన దగ్గరనేనా? దగ్గరనే. పిల్లోనికి ఏమన్నా ఈ కళ అబ్బిందా? లేదన్న, ఇంకెప్పటి వరకు అయితే రాలే. ఇంకా సంబంధం లేదు. ముందు ముందు వస్తుందేమో చెప్పలేము అన్న. అన్న మేడం ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇంట్లోనే. వారికి ఏమన్నా కళ పట్ల ఆసక్తి ఉందా? ఏం లేదన్న. ఇంట్లో మీరే బిడింగ్ చేస్తుంది అన్న. మరి మీకు ఈ కళల పట్ల ఆసక్తి, మీరు ఒక కళాకారునిగా ఎప్పుడు గుర్తింపబడ్డారు? అంటే మనం ఉంటాం అన్న, ఇష్టం అన్న. చిన్నప్పటి నుంచే కళలు అంటే చాలా ఇష్టము. విలేజ్లో కోలాటం వేయడం కానీ, భజన చేయడం కానీ అన్న అప్పటి నుంచి అలవాటు చిన్నప్పటి నుంచి. మీ ఊళ్ళో కోలాటం వేస్తారా అన్న ఇప్పుడు? చాలా అన్న. అంటే ఊరు అందరు కలిసి ఒక ఊరు మధ్యలో చావడి దగ్గర వేస్తారు. చావడి వేస్తారు. మరి కోలాటం వేస్తున్న ఆ సందర్భంలో మీ ఫ్రెండ్స్ మీరు అందరు కలిసి పాడుకున్న పాట, ఒక పాట మన జోర్దార్ టాలెంట్ షోకి వినిపిద్దామా? సరే అన్న, చేయిస్తాను.
వంకాయ పువ్వు కోళ్ళ ముఖము ఎంత సక్కనాడిదిరా వంకాయ పువ్వు కోళ్ళ ముఖం వంకాయ పువ్వు కోళ్ళ ముఖం వంకాయ పువ్వు కోళ్ళ ముఖం ఎన్ని జన్మాలెత్తిన గాని ఎదిరి చూడానాడిదిరా ఎన్ని జన్మాలెత్తిన గాని ఎదిరి చూడానాడిదిరా ఎన్ని జన్మాలెత్తిన గాని ఎన్ని జన్మాలెత్తిన గాని ఎన్ని జన్మాలెత్తిన గాని వంకాయ పువ్వు కోళ్ళ ముఖం ఎంత సక్కనాడిదిరా వంకాయ పువ్వు కోళ్ళ ముఖం. కోలాటంలో ఇక మొదలు పెడితే ఇక ఉడవే కావచ్చు కదా ఉడగాను అసలు కూడా అన్న. రాత్రి స్టార్ట్ చేస్తారా అది? నైట్ చేస్తాం అన్న. నైట్ స్టార్ట్ చేస్తారు ఇక రాత్రి దాకా ఆడుతూ ఉంటారు. గణపతులకు కానీ దుర్గామాతకు కానీ అన్న ఖచ్చితంగా ఉంటుంది అన్న. అంటే ఊళ్ళో ఇంకా నీతో పాటు ఉన్నారన్న కొంతమంది? చాలా మంది అన్న. వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. అచ్చా అన్న. పెద్దవాళ్ళు వాళ్ళే మనకి ఇన్స్పిరేషన్ అన్న. అయితే మీరు ఒక బ్యాచ్లో అయ్యే భజనలు కార్యక్రమాలు వినాయకునప్పుడు దుర్గామాత అప్పుడు చేస్తూ ఉంటారు అన్న అన్న అన్న. అయితే మీరు చదువు ఎక్కడైందన్న? నిర్మలేనా? చదువు మొత్తం నిర్మలే అయిపోయింది అన్న. మరి జాబ్ ట్రై చేసిరన్న? 2000 కూడా డిఎస్సి ఎలిజిబుల్ కానీ మధ్యలో పెరలైజ్ వచ్చి కాలు పడిపోవడం వల్ల డిఎస్సి రాయలేదు. స్టేట్ క్వాలిఫైడ్ ఆల్రెడీ. అరే ప్రజెంట్ డిఎస్సి దానికోసం వెయిటింగ్ అన్న అన్న. లేకపోతే అప్పుడే వచ్చేది జాబ్? అప్పుడే వచ్చేది అన్న. ఇంకా ఎస్టీ అన్న మాది అన్న. ఎస్టీ ఎరుకల కులానికి సంబంధించిన వాళ్ళు. ఓకే. ఏకలవ్యులు. ఏకలవ్యుని వారసులు అన్న. ఈ ఏకలవ్యులది ఎక్కడ అంటన్నా పిల్లాయలపల్లెంలో ఎరుకల నాంచారికి టెంపుల్ కట్టారు. నేను గమ్మత్ టీవీలో మనకు ఇంకో ఛానల్ ఉంది గమ్మత్ టీవీ. కనుమరుగై అంతరించిపోతున్న కళలన్నీ అందులో ఉంటాయి అన్న. నాటకాలు, భాగవతాలు, హరికథలు, బుర్రకథలు, ఉగ్గు కథలు ఇవన్నీ. అయితే ఆ నాటకాన్ని చూసిన కొంతమంది పెద్దలు 75 సంవత్సరాల వయసు ఉంటుంది అన్న. నిన్ను చూస్తుంటే ఆ శంకరన్న గుర్తొస్తుంది. సేమ్ శంకరన్నకు నీకు కొద్దిగా దగ్గర పోలికలు ఉన్నాయి అన్న. అయితే నాకు ఫోన్ చేసి అన్న మేము కూడా ఇట్లా నాటకాలు ఆడతాం, మాది కూడా తీసి మన గమ్మటీలో అప్లోడ్ చేయాలంటే నేను వెళ్ళేసరికి వాళ్ళందరూ గమ్మటీ చూస్తారు 75+ ఉంది అన్న. మేము ఇక్కడ ఎరుకల నాంచారి గుడి కట్టినామన్నారు. అంటే నేను ఫస్ట్ టైం వినడు కదా అన్న. అది కళాకారులు ఏంటంటే ఇంకా కలిసిరు అంటే అది ఒడవని ముచ్చది ఇక అన్న. మరి మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు ఏ పాట వినిపిస్తారు? సరే. వచ్చి తీయరు కాల వనితానోయమ్మ వనితానోయమ్మ వచ్చి తీయరు కాల వనితానోయమ్మ వనితానోయమ్మ పచ్చల విని చేతి బంతినోయమ్మ బంతినోయమ్మ రే బంతినోయమ్మ బంతినోయమ్మ మూడు ఈదుల తానం ఆడేదానమ్మ ఆడేదానమ్మ మూడు ఈదుల తానం ఆడేదానమ్మ ఆడేదానమ్మ నా తల్లిదండ్రుల నామం వేలేదే నామం వేలేదే ఏ తల్లిగా నాదో ఎరుకలేదమ్మా ఎరుకలేదమ్మా రే ఎరుకలేదమ్మా 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 అన్న. సూపర్ సూపర్ అన్న. అంటే మీరు పాటలు పాడతారు, నాటకాలు వేస్తారు అంతేనా? నాటకాలలో పాత్రలు వేసినావా? ఎల్లమ్మ ఆడతాం, నల్లకోశం ఆడతాం అన్న. ఎల్లమ్మలు ఏమి వేసినావా? ఎల్లమ్మల పార్వతి పార్వతి వస్తాయి. ఎల్లమ్మ అన్నీ వస్తాయి అన్న. వేసేదాన్ని ఏం తెలియదు అన్న. నల్లకోశమ్మల నల్లకోశంలో పార్వతి ఇస్తాం. పార్వతి అన్న అన్న. ఒక్కసారి ఆ పార్వతీదేవి పాత్ర ఒక లైన్. ఓకే అన్న. నా జనని నన్నేటులాగానే నాకు జనులతో పనిందాలచ్చనే నా జనని నన్నేటులాగానే నాకు జనులతో పనిందాలచ్చనే ఏ పాప కర్మంబు ఎరుగనే నాకు ఈ పరితాపంబు వచ్చనే నా తండ్రి దక్షక నన్నెట్ల గంటీరా నా తండ్రి దక్షక నన్నెట్ల గంటీరా నన్ను గాని నంబు చేస్తీవా జనని నన్నేటులాగానే
నాకు జనులతో పనిందా లచ్చనే. ఇప్పుడు జై జై ఎట్లా కొడతారు? ఎల్లమ్మకి ఏదనము జై వీరంజనేయ స్వామివారికి అనుకుంటున్నాం. జై వీరాంజనేయ స్వాముల వారికి జై అంతే అన్న. సూపర్. ఏంటంటే ఈ నాటకము ఈ భాగవతము నాకు 2016 నుంచి టచ్ అయిందన్న. అంటే చిన్నప్పటి నుంచి నేను నాటకాలు భాగవతాలు మా ఊళ్ళో చూసినోని. ఓకే అండి. ఈ గమ్మత్ టీవీ స్టార్ట్ చేసినాక ఈ నాటకాలు భాగవతాలు కనుమరుగైపోతున్నాయి. వీటిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో గమ్మత్ టీవీలో ఇవన్నీ షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే గంగన్న సందర్భం వచ్చింది. అన్న సింగరు, నటుడు, ఇంకెన్ని కళలు ఉన్నాయన్న? డ్రాయింగ్స్ వేస్తాను. అగు డ్రైవింగ్ కూడా వేస్తాడు, బొమ్మలు వేస్తాడు. బొమ్మలు వేస్తాను అన్న ఇప్పుడు నేనున్నా అన్న, నా బొమ్మ వేస్తావా? కూర్చున్నా ఇంకా హయ్యర్ కాలేదు, లోయర్ అయింది అన్న. ఇంకా పర్ఫెక్ట్. బొమ్మలు వేయడంలో చాలా దిట్ట అన్న. బొమ్మలు వేస్తాడు, పాటలు పాడతాడు, నాటకాలు చేస్తాడు. అలాంటి కళాకారుణ్ణి మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా నిర్మల్ జిల్లా నుంచి మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం కల్పించిన గంగన్నకు మరోసారి కళాభివందనాలు అన్న. మరి మీరు కూడా ఒకసారి చెప్పండి, మీ పాట నచ్చినట్టయితే మన జోర్దార్ టాలెంట్ షోని లైక్ చేయమని. జోర్దార్ టాలెంట్ షోలో నా పాటకి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్న. అన్నగారు గంగన్న అసలు మామూలు కాదు. పాట, ఒక నాటకం, ఒక మాట, ఒక డ్రాయింగ్. అంటే డ్రాయింగ్ కూడా చేస్తాడు, మనం ఇప్పుడు చూపించడానికి వీల్లేదు. కంపల్సరీ అన్న ఏదన్నా సందర్భంలో ప్రోగ్రాంలో కలిసినప్పుడు ఇది అంటే ఇక అది కాదనడు. అలాంటి మంచి స్వభావం కలిగిన వ్యక్తి. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మా చెక్కపల్లి గ్రామం నుంచి ఒక ఇద్దరు పిల్లలు ఈ ప్రాంతానికి వచ్చారు. అడ్రస్ కావాలంటే అప్పటి వరకు అన్న నాకు పరిచయం లేదు, మేమిద్దరము ఫోన్లోనే మాట్లాడుకున్నాం కానీ ఫేస్ టు ఫేస్ కలుసుకోలే. అలాంటిది నేను ఫోన్ చేసి చెప్తే మా పిల్లల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళకు కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసి మంచి భోజనం పెట్టించి ఇక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ పని మీద వచ్చారో ఆ పని చేసి పంపించిండు. మా రవితేజను పంపించిందని. అన్న నీకు మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్, కళాభివందనాలు, ధన్యవాదాలు. ఎందుకంటే పరిచయం లేకున్నా కానీ ఒక కళాకారుడు, మా కళాకారుడు, నా కళాకారుడు అని చేసిరు. అది గొప్ప మనసు అన్న. మీరు ముందు ముందు కళారంగంలో కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిస్తారు? గురు భిక్షములు దేరా కొడుకా ప్రభుడు దెమ్మన్నడు. గురు భిక్షములు దేరా కొడుకా ప్రభుడు దెమ్మన్నడు. ఒరెలు వంతెలు తిరిగి రమ్మని 2 దోసుల నీళ్ళు దెమ్మని. ఒరెలు వంతెలు తిరిగి రమ్మని 2 దోసుల నీళ్ళుర కొడుకా ప్రభుడు దెమ్మన్నడు. 2 దోసుల నీళ్ళుర కొడుకా ప్రభుడు దెమ్మన్నడు. గురు భిక్షములు దేరా కొడుకా ప్రభుడు దెమ్మన్నడు. గురుడు దెమ్మన్నడు, ఆ ప్రభుడు దెమ్మన్నడు. గురు భిక్షములు దేరా కొడుకా ప్రభుడు దెమ్మన్నడు. థ్యాంక్ యూ అన్న. సూపర్ అన్న. టాలెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్న ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. ఈ కళా ప్రదర్శన 10 మందికి తెలిసి వాళ్ళు కూడా అన్నను అభినందించి ఇంకొంతమందికి షేర్ చేస్తే వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలు, దేశాలు కూడా దాటిపోయే అవకాశం ఉంటుంది ఈ వీడియో. అందుకోసం అక్కడున్న కళాకారులు కొంతమంది చూసి మన ఛానల్కి వచ్చి వాళ్ళ టాలెంట్ని చూపించుకునే అవకాశం ఉంటుంది. అందుకే మేము షేర్ చేయమని అడుగుతాం. మీ అమూల్యమైన కామెంట్ రాయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మేము మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షోలా నిర్మల్ జిల్లాలో గంగన్నతో ఈనాటి ఇంటర్వ్యూని కొనసాగిస్తున్నాం. అన్న మీరు ఈ కాంపిటీషన్లలో ఎప్పుడైనా వెళ్ళిరా అన్న సాంగ్స్ పాడడానికి? అలాంటి అవకాశం వచ్చింది? లేదన్న, తెలంగాణ ధూమ్ధామ్ అప్పుడు వెళ్ళాను. ధూమ్ధామ్లో బాగా పార్టిసిపేట్ చేసినాం. అప్పుడు మండల్ లెవెల్లో వరకు కానీ మొత్తం నాటక రంగమే ఎక్కువ అనుకోను. నాటక రంగం కానీ నాటక రంగం నుంచి ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చి చైతన్యం చేశారు. ఈ సాంగ్స్ పరంగా అయితే తెలంగాణ ఉద్యమం ధూమ్ధామ్ టైంలో మీ వంతు కర్తవ్యం మీరు నిర్వర్తించారు. చాలా సంతోషం అన్న.
అన్న మరి మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ధూమ్ధామ్ టైంలో మీరు పాడి ప్రజల్ని చైతన్యం చేసినటువంటి ఒక పాట, తెలంగాణ ఉద్యమం పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరవీరులు అమరులయ్యారు, వారి కోసము ఈ పాట. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పదాలకు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పదాలకు, మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము, నెత్తుటి మడుగులో ఎత్తును పిడికిలు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పదాలకు. సూపర్ అన్న, సూపర్. అప్పుడు ప్రతి కళాకారులు స్వచ్ఛందంగా పోయి ఉద్యమంలో అందరం పార్టిసిపేట్ చేసినటువంటి కళాకారులం. ఆ అవకాశం మనకు తెలంగాణ ఉద్యమంలో వచ్చినందుకు మనందరం ధన్యులు. ఎందుకంటే అన్న, దేశం కోసం పోరాటం చేసింది మనకు ఎవరికి తెలియదు, దేశ స్వాతంత్రం కోసం. కానీ మన రాష్ట్రం కోసం అయితే మనం కూడా భాగస్వామ్యం, అది మనందరికీ సంతోషం అన్న. మీరు మీ స్కూల్లో అన్న 26 జనవరి కానీ 15 ఆగస్ట్ కానీ పిల్లలతోని పాడిపించడం, లేకపోతే పిల్లలకు మీరు ఏమన్నా ప్రజెంటేషన్ ప్రోగ్రామ్ చేస్తుంటారా? డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయిస్తాను పిల్లలకు, డ్యాన్స్ చేస్తాను నేను. డ్యాన్స్ కూడా డ్యాన్స్ చేస్తాను. ఓ అన్న, అన్ని కళలు ఉన్నాయి అన్న నీకు. డ్యాన్స్ చేస్తాను, మొత్తం కల్చరల్ యాక్టివిటీస్ మొత్తం నాది ఇన్ఛార్జ్. సూపర్. మీ స్కూల్లో మొత్తం నీదే ఇక? ఇన్ఛార్జ్ మొత్తం. పిల్లలకు నేర్పిస్తుంటారా అన్న డ్యాన్స్? ప్రతి ఖచ్చితంగా 26 జనవరి ఆగస్ట్ ఖచ్చితంగా ఉంటాను అన్న. ఈ ఏకపాత్రాభినయం అట్లాంటివి, ఎందుకంటే మీరు ఆల్రెడీ స్టేజ్ మీద నటిస్తారు కాబట్టి పిల్లలకు నేర్పుతారు, అంటే కళల్ని కూడా విద్యతో పాటు కళల్ని కూడా బోధిస్తారు. సూపర్ అన్న, సంతోషం అన్న. ఈ 26 జనవరి కానీ 15 ఆగస్ట్ కానీ మీరు ఏమన్నా పిల్లలతో ప్రోగ్రామ్ చేపించడానికి ప్రాక్టీస్ చేపిస్తుంటారా అన్న? పిల్లలు ఎట్లుందన్న వాళ్ళ క్యాచింగ్ పవర్? ఇప్పుడు మార్కెట్ యాక్టివ్ ఉంటుంది మనం చెప్పేది అంటే క్యాచ్ చేస్తారు, తొందరగా పని. చాలా సంతోషం అన్న. మరి మీరు అప్పుడు స్కూల్లో విద్యాబుద్ధులు చెప్తూ పిల్లలకు నేర్పిస్తారు కదా, ఆ సందర్భంలో ఏదన్నా ఒక పాట వాళ్ళకి నేర్పించిన పాట ఇప్పుడు మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి చాలా మంచి పద్యం అన్న, పిల్లల కోసం, మా అందరి కోసం. ఓకే. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారంబు మృంగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని కూడబెట్టిన సొమ్ము గుడువబోడు, పొందుగా మెరుగైన భూమిలోపల దాచి దాన ధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగలకిచ్చునో దొరలకవునో, తేనె జుంటెలియవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పిల్లలు మీ స్కూల్లో నువ్వు అంటే ఎక్కువ బాగా ఇష్టపడతారు కావచ్చు అన్న, ఎందుకంటే మన కళాకారులు అనేసరికి పాడతాము, నవ్విస్తాము, వాళ్ళకు అన్నీ చెప్తాం కాబట్టి కొంచెం ఎక్కువ ఇక కల్చరల్ యాక్టివిటీస్ అంటే వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ పడతారు అన్న. ఈ దూలా టైంలో మీరు పీరీలప్పుడు వెళ్ళి మొత్తం, ఇప్పుడు మన కళాకారులు ఉన్నారు కదా మీతో పాడేటోళ్ళు, భజనలు చేసేటోళ్ళు, మీరందరూ కలిసి అక్కడ ఆడి పాడే సందర్భాలు అయితే చాలా వరకు ఉంటాయి. అందులోంచి ఒక పాట ఆ దూలా టైంలో మీరు అందరూ ఆడుకొని ఆ పండుగ వాతావరణంలో ఆ పాట, ఒక పాట మన జోర్దార్ టాలెంట్ షోకి వినిపిద్దాం. ఉండి ఉండి ఉంటే విలంగా దొంగ నారాయణ, ఉడికి వేసుకుంటే విలంగా దొంగ నారాయణ, ఉండి ఉండి ఉంటే విలంగా దొంగ నారాయణ, ఉడికి వేసుకుంటే విలంగా దొంగ నారాయణ, పెసరివప్పు ఉడుకుడు యూడే అక్క అమ్మాయి, పెళ్లి మొగడి ప్రేమలు చూడే అక్క అమ్మాయి, పెసరివప్పు ఉడుకుడు యూడే అక్క అమ్మాయి, పెళ్లి మొగడి ప్రేమలు చూడే,
ఉండి ఉండి ఉంటే విలంగా దొంగ నారాయణ ఉడికి వేసుకుంటే విలంగా దొంగ నారాయణ ఉల్లిగడ్డ ఉప్పుడు చూడే అక్క అమ్మాయి ఉడికి మొగడి ఉప్పుడు చూడే అక్క అమ్మాయి ఉల్లిగడ్డ ఉప్పుడు చూడే అక్క అమ్మాయి ఉడికి మొగడి ఉప్పుడు చూడే అక్క అమ్మాయి ఉండి ఉండి ఉంటే విలంగా దొంగ నారాయణ ఉడికి వేసుకుంటే విలంగా దొంగ నారాయణ. జోర్దార్ టాలెంట్ షోలో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు గంగన్న ఇంటర్వ్యూ. నిర్మల్ జిల్లా గంగన్న ఇంటర్వ్యూ, గంగన్న కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. గంగన్న పాట మాట ముచ్చట మీరు వింటున్నారు. మరి ఈ ప్రోగ్రాంలో మీరు కూడా పాల్గొనాలంటే కింద కనబడుతున్న నెంబర్కి ఒక 2 వీడియోలు వాట్సాప్ చేయండి. తప్పకుండా మీ ఊరు వచ్చి మీ ప్రోగ్రాం కూడా తీసుకొని మన యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా. ఆ అవకాశం నాకు ఇవ్వండి. కళామతాలి సేవలో మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. అన్న, మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిస్తున్నాం? జజ్జనకు జనకో ఏం చేతునమ్మా ములతాడు లేనోడు మొగడాయనమ్మా జజ్జనకు జనకో ఏం చేతునమ్మా ములతాడు లేనోడు మొగడాయనమ్మా జజ్జనకు జనకో ఏం చేతునమ్మా ములతాడు లేనోడు మొగడాయనమ్మా జజ్జనకు జనకో ఏం చేతునమ్మా జజ్జనకు జనకో ఏం చేతునమ్మా జజ్జనకు జనకో ఏం చేతునమ్మా ములతాడు లేనోడు మొగడాయనమ్మా ఏడాదికోసారి మొగడచ్చేనమ్మా మొగడచ్చినప్పుడల్లా జరమ వచ్చేనమ్మా ఏడాదికోసారి మొగడచ్చేనమ్మా మొగడచ్చినప్పుడల్లా జ్వరం వచ్చేనమ్మా మొగడచ్చినప్పుడల్లా జ్వరం వచ్చేనమ్మా మొగడచ్చినప్పుడల్లా జ్వరం వచ్చేనమ్మా జజ్జనకు జనకో ఏం చేతునమ్మా ములతాడు లేనోడు మొగడాయనమ్మా ములతాడు లేనోడు మొగడాయనమ్మా. అన్న పాటలు మనం పాడమంటే చాలిగా ఆపడిగా పాడుతూనే ఉంటాడు కంటిన్యూగా. అలాంటి సింగర్ గంగన్న ఇంటర్వ్యూ మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాను. అన్న పాటలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. పాటే నా ప్రాణం కళా బృందం, పాటే నా ప్రాణం స్టూడియో నుంచి నాగరాజ్ అన్న నాకు సపోర్ట్ చేసి నిర్మల్లో ఈ ఇంటర్వ్యూలు చేసుకోవడానికి నాకు స్టూడియోను అరేంజ్ చేసి ఇక్కడ నా కొరకు మన ఛానల్ కొరకు చాలా రిస్క్ తీసుకొని ఈ అరేంజ్మెంట్లు అన్నీ చేసినందుకు ముందుగా అన్నకు ధన్యవాదాలు, కళాభివందనం. థ్యాంక్స్ టు నాగరాజ్ అన్న. పాటే మా ప్రాణం అనే ఒక కళా సంస్థను ఏర్పాటు చేసి చాలామందిని ఇక్కడ అన్న ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక వేదిక చేసి కొత్త కళాకారులని ఈ ప్రాంతంలో తయారు చేసి సమాజానికి అందిస్తున్న నాగన్న కళాసేవ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. కళాకారుల మీద ప్రేమ అభిమానం ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చిన జోర్దార్ టాలెంట్ షోకి ఇక్కడ ఎన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేసిన అన్నకి ఒకసారి మన జోర్దార్ టాలెంట్ షో తరఫున కళాభివందనాలు, ధన్యవాదాలన్న. నీకు ఐడియా ఉన్నాయా? 12 బీగాల పరుపు బండ మీద నువ్వు లేరు మన్నారే మా వదినేలు నువ్వు లేరు మన్నారే మా వదినేలు 12 బీగాల పరుపు బండ మీద నువ్వు లేరి నన్నయ్యా నేను నీ తోడే నువ్వు లేరి నన్నయ్యా నేను నీ తోడే బాయిలేని కాడ బండలేని కాడ బట్టాలు తూకుమన్నారు మా వదినేలు బట్టాలు తూకుమన్నారు మా వదినేలు బాయిలేని కాడ బండలేని కాడ బట్టాలు తీకి నన్నయ్యా నేను నీ తోడే బట్టాలు తీకి నన్నయ్యా నేను నీ తోడే. నిర్మల్ జిల్లా అంటే కళలకి పుట్టినిల్లు. ఇక్కడ చెక్క బొమ్మలు కోయ బొమ్మలు అంటారు. వీటికి ప్రత్యేకత. వాటితో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ నిర్మల్ జిల్లాలో ఏ గ్రామాన్ని ఏ మండలాన్ని కదిలించిన కళాకారులు ఉన్నారు. ఇంకా కొంతమంది కళాకారులను నాగన్న ప్రోత్సహిస్తూ తయారు చేస్తున్నాడు. పాటే మా ప్రాణం స్టూడియో నుంచి థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా కళాకారులను ఇంటర్వ్యూ తీసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చి అందులో భాగంగా ఈరోజు గంగన్న ఇంటర్వ్యూని మీ ముందుకు తీసుకొచ్చాను. గంగన్న ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేస్తూ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్తూ పాటలు మరియు నాటకాలు, ఏకపాత్రాభినయాలు
నేర్పిస్తూ తనలో ఉన్న డ్రైవింగ్ టాలెంట్ని కూడా పిల్లలకు నేర్పిస్తున్నాడు. అలా నేర్పిస్తూ ఈ కళను విద్యను బోధిస్తున్న గంగన్న ఈరోజు మన ఛానల్లో ఇంటర్వ్యూ ద్వారా తన మాటని మీకు వినిపిస్తున్నాడు. మరి అన్న గంగన్న చెప్పన్న, మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట? దిగు దిగు నాగన్న నగన్న దిగురా సుందరి నాగో నగన్న దిగు దిగు నాగన్న నగన్న దిగురా సుందరి నాగో నగన్న పల్లెలయున్నావా నగన్న పల్లె నాగులన్నో నగన్న పల్లెలయున్నావా నగన్న పల్లె నాగులన్నో నగన్న దిగు 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 నాగా నగన్న దిగురా సుందరి నాగో నగన్న దిగురా సుందరి నాగో నగన్న. ఎల్లమ్మ నాటకంలో ఈ సాంగ్ పరశురామునికి వచ్చినప్పుడు దిగు దిగు నాగన్న దిగురా సుందరి నాగా మా సైడ్ అన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాను అని తను ఎల్లమ్మ పాత్ర వేసినప్పుడు దిగు దిగు నాగన్న దిగురా సుందరి నాగా నాగా దిగరో నా ఎన్న దిగరో నాగా దిగరో నా ఎన్న దిగరో కంటము నల్లన కనుగుడ్లు ఎల్లన నాగా దిగురా నా తండ్రి దిగరా నాగా దిగురా అన్నాను. అంటే ఇవి నాటకాలు బాగా తీసిట్లు అన్న. ఇవన్నీ నాకు పాటలు మీ పద్యాలు ఇవన్నీ గుర్తుండిపోయినాయి. అదే మీరు పాడితే నాకు అది గుర్తొచ్చింది అన్న పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. అన్న జోర్దార్ టాలెంట్ షోలో మరొక పాట మీకోసము ఎల్లం పాట పాడతాను. అంటే ఆమె యొక్క కష్టాలకు. పుట్టరాదు వాడ జనుమా పుట్టరాదయ్యో నాదా పుట్టరాదు వాడ జనుమా పుట్టరాదు వాడ జనుమా పుట్టరాదయ్యో నాదా పెరగరాదు వాడ జన్మ పెరగరాదయ్యో నాదా పెరగరాదు వాడ జన్మ పెరగరాదు వాడ జన్మ పెరగరాదయ్యో నాదా పిల్లాలు లేనిల్లు పీర్ల కోటమే నాదా పిల్లాలు లేనిల్లు పిల్లాలు లేనిల్లు పీర్ల కోటమే నాదా బాలాలు లేనిల్లు బరుల కోటమే నాదా బాలాలు లేనిల్లు బరుల కోటమే నాదా బాలాలు లేనిల్లు. నా పాట కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జోర్దార్ టాలెంట్ షోలో ఈ రవితేజ్ అన్న అసలు చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఆయన అన్నయ్య వచ్చి మాలాంటి కళాకారులను ఎందరో మందిని ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మన నిర్మల్ జిల్లాలోని కళాకారులను చాలామందిని ప్రోత్సహిస్తున్నాడు. అన్న నీకు థ్యాంక్స్ అన్న. ఈ జోర్దార్ టాలెంట్ షోకి ఇంకో పాట. हिंदू मुस्लिम अलग अलग है दोनों को अल्लाह एक है हिंदू मुस्लिम अलग अलग है दोनों को अल्लाह एक है आ आ आ आ आ हिंदू जाता है मंदिर को और हिंदू जाता है मंदिर को और मुसलमान जाता है मस्जिद को और मुसलमान जाता है मस्जिद को मंदिर मस्जिद अलग अलग है दोनों को अल्लाह एक है हिंदू मुस्लिम अलग अलग है दोनों को अल्लाह एक है आ आ आ आ हिंदू पढ़ता है रामायण और हिंदू पढ़ता है रामायण और मुसलमान पढ़ता है कुरान और मुसलमान पढ़ता है कुरान रामायण कुरान अलग अलग है दोनों को अल्लाह एक है रामायण कुरान अलग अलग है दोनों को अल्लाह एक है आ आ आ
హిందూ ముస్లింల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అవును. పాట రూపంలో చూపించినాం అవును. అన్న. అన్న ఇందాక మీరు అన్నారు రవితేజ్ అన్న మా కోసం ఇక్కడ దాకా వచ్చినాము అన్న. మనం ఉన్నదే కళాకారుల ప్రోగ్రామ్ను కళాకారుల ప్రతిభను బయట పెట్టడానికి మన ఛానల్ ద్వారా మనము ఎక్కడ ఉన్నా వెళ్ళి వాళ్ళ ప్రతిభను మన ఛానల్ ద్వారా చిత్రీకరించి యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేసేందుకే ఈ వేదికను ఏర్పాటు చేసినాం అన్న. నేను మీ దగ్గరికి రాకముందే మీరు కళాకారులు అన్న. నేను ఎవరి దగ్గరికి వస్తున్నానో వాళ్ళందరూ నేను మీ దగ్గర రాకముందే మీ ఊరు స్థాయిలో, మీ మండల స్థాయిలో, మీ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కొందరైతే రేడియో టీవీ ఛానళ్ళ దాకా పోయినటువంటి కళాకారులు ఉన్నారు. వాళ్ళని నేను ఏదో వెలికి తీస్తున్నా, ప్రపంచానికి పరిచయం చేస్తున్నా అనడం కరెక్ట్ కాదు. నా ఉద్దేశం మన ఛానల్ ద్వారా కొంతవరకు కొంతమందికి పరిచయం చేసే అవకాశం నాకు మీరు కల్పిస్తారు. అది నా అదృష్టం. ఈరోజు గంగన్నను ఇంటర్వ్యూ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చా. గంగన్న ఇంటర్వ్యూతో పాటు సాంగ్స్ కూడా సపరేట్గా ఉన్నాయి. ఆ సాంగ్స్ను కూడా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నిజమన్నా, ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఇంత కళాకాలం ఉన్నా కానీ ఒక్కరు వచ్చి మాకు ఎవరు కూడా ఎంకరేజ్ చేయలేరు అన్న. అయినా మీరు వచ్చి మాకు ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న. అయితే మీకోసము ఇంకో పాట. అన్న. నల్లగుంట నట్ట నడుమా తెల్లదామర పూలుండెనురా ఓరోరి సిద్ధయ్యా తెలియపరిచే దేవుడున్నడురా. నల్లగుంట నట్ట నడుమా తెల్లదామర పూలుండెనురా తెల్లదామర పూలోపాల ఓరోరి సిద్ధయ్యా తెలియపరిచే దేవుడున్నడురా. ఈ బ్రహ్మంగారి నాటకంలో అన్న బ్రహ్మంగారు సిద్ధప్పకు బోధ చేస్తున్న సందర్భంలోని ఈ పాట అన్న. సూపర్ అన్న. అన్న ఇటు పాట అటు నాటకం అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటా వస్తున్నాడు మన షోలో. అన్నకు అన్న కళా ప్రతిభకు మీ అమూల్యమైన కామెంట్ రాసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. అన్న సాంగ్స్ని కూడా సపరేట్గా అప్లోడ్ చేసిన. అన్నలు చూస్తున్న మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. మీ ప్రాంతంలో ఉన్న కళాకారులను మా ఛానల్కు పరిచయం చేయండి. తప్పకుండా వాళ్ళ ప్రోగ్రాం కూడా తీసుకొని మన ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా. ఆ అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో కళామ తల్లి సేవలో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అన్న మరో పాట గంగన్న, మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు ఏ పాట వినిపిస్తున్నాం? ఓకే అన్న. అందమైన నెమలీనమ్మ సుందరమైన దాన సుందరమైన దాన సుందరమైన దాన అందమైన నెమలీనమ్మ సుందరమైన దాన సుందరమైన దాన సుందరమైన దాన ఓ మూటి వినవే నాదు సాటి ఎవ్వారు లేరు మూటి వినవే నాదు సాటి ఎవ్వారు లేరు 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 అందమైన నెమలీనమ్మ సుందరమైన దాన సుందరమైన దాన సుందరమైన దాన ఓ అన్న టాలెంట్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి అన్నను ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. ఈ యొక్క జోర్దార్ టాలెంట్ షోలో మా జాతి అంతరిస్తుందని చెప్పి అనుకొని మా జాతి కోసము ఒక సాంగ్. ఎరుకల సానినమ్మ ఎరుక పేదానమ్మ ఎరుకల సానినమ్మ ఎరుక పేదానమ్మ ఎరుకల సానినమ్మ
భూపేరే బూనాంచారి నా పేరే ఎరుకల సాని బుట్టి పేరే బూనాంచారి అరమూరులో ఇల్లున్నదమ్మా టెంబరేనిలో నేనుంటినమ్మా అరమూరులో ఇల్లున్నదమ్మా ఎరుకల సానినమ్మా ఎరుక ఏ పేదానమ్మా ఎరుకల సానినమ్మా. ఇది ఎరుకల సానిని గుర్తు చేసుకోవడం, మా జాతి అంతరించిపోతుంది, మా కళ అంతరించిపోతుంది. ఎరుకల సాని అని అప్పుడు ఎల్లమ్మ తల్లికి దేవతలందరికీ ఆ తల్లే ఈ ఎరుకల సాని రూపం దాల్చి ఎరుక చెప్పుకుంటా పోయిన సందర్భం ఉంది. మా జాతికి ఒక కళా వైభవం ఉంది, మాకు చరిత్ర ఉంది. ఆ చరిత్ర అంతరించిపోవద్దని చెప్పేసి ఆ కళా వైభవాన్ని, ఆ జాతిని ముందుకు జాగృతం చేయాలని అన్న చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మన అందరం అభినందించి చేయూతనియాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నిర్మల్ జిల్లాకు వచ్చి నా ప్రోగ్రామ్ ఇచ్చినందుకు రవితేజ్ అన్న చాలా చాలా థ్యాంక్స్. ఇంతమంది కళాకారులు ఉన్నప్పటికీ చాలామంది ఉన్నప్పటికీ ఎవరుగా మాకు ఎంకరేజ్ చేయలేరు. మీరు వచ్చి మాకు చాలా ఎంకరేజ్ చేసినారు. మీ ఛానల్ తరపున మీకు మీ మొత్తం కళా బృందానికి చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న, కళాభివందనాలు. మీరు కూడా పిలవగానే మన షోకి వచ్చి మీ కళా ప్రదర్శన ఇచ్చి 10 మందికి పరిచయం అయ్యేందుకు మన ఛానల్కి వచ్చినందుకు. నేను నిర్మల్ జిల్లా రావడానికి ముందు పాటే నా ప్రాణం ఒక కళా సంస్థను ఏర్పాటు చేసి ఇక్కడ కళారంగానికి సేవ చేస్తున్న నాగరాజ్ అన్న కాంటాక్ట్ నెంబరు నాకు కళ్యాణ్ గారు ఇచ్చారు. ఇవ్వగానే వెంటనే అన్నకి నేను కాంటాక్ట్ చేసిన, అన్న ఇట్లా వస్తున్నా, నేను నిర్మల్ జిల్లాలో కొంతమంది ఇంటర్వ్యూలు ఉన్నాయి అనగానే, అన్న రండి మీరు, తప్పకుండా మీకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి నాకు ఉండడానికి కానీ తినడానికి కానీ ఈ షూట్ చేసుకోవడానికి కానీ ఇవన్నీ ఫెసిలిటీస్, స్టూడియో, ఈ దప్పు వాయిద్యం ఇవన్నిటిని అరేంజ్ చేసిండు అన్న. పాటే నా ప్రాణం కళా సంస్థకి, నాగరాజ్ అన్నకి, ఆ కళా సంస్థలో ఉన్న సభ్యులందరికీ పేరు పేరున కళాభివందనాలు, ధన్యవాదాలు. అన్న నాగరాజ్ అన్న, మీ కళాసేవ ఎప్పటికీ ఇలా ఉండాలి. ఎందుకంటే అన్న ఇప్పుడు మీరు చెప్పారు అన్న, మీరు వచ్చి నా ప్రోగ్రామ్ తీసుకున్నారని గంగన్న, నేను వచ్చి ఇక్కడ మీ అందరిని తీసుకోవడానికి నాకు సహకరించింది నాగరాజ్ అన్న. ఇలాంటి వాళ్ళు కళాకారులు, కళాసేవ చేసే వాళ్ళు ఉండగలిగారు కాబట్టి మనం ఇంకా ముందు ఇంకెన్ని ప్రోగ్రామ్ తీసుకోగలుగుతాం. థ్యాంక్ యూ నాగరాజ్ అన్న, థ్యాంక్ యూ గంగన్న. ఈనాటి నిర్మల్ జిల్లా కళాకారుల ఇంటర్వ్యూలకు దప్పు వాయిద్యం చేస్తున్న ఉత్తమ దప్పు అవార్డు గ్రహీత దర్వు భోజన్నకు ప్రత్యేకించి కళాభివందనాలు, ధన్యవాదాలు. నాగరాజ్ అన్న నన్ను రిసీవ్ చేసుకోవడానికి దర్వు భోజన్నకు అప్పచెప్పిండు. అన్న నన్ను ఎంత బాగా చూసుకున్నాడు అంటే, దిగిన దగ్గర నుంచి ఇప్పుడు ఈ ప్రోగ్రాం తీస్తున్న ప్రతి ప్రోగ్రాంకు దప్పు వాయిద్యం చేస్తూ మా కళాకారులను, మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న దర్వు భోజన్నకు, తర్వాత నాగన్నకు, టోటల్ టీం, అట్లాగే మన ఈ నిర్మల్ జిల్లాలో ఉన్న కళాకారులందరికీ నా కళాభివందనలు మన ఛానల్ తరఫున. దప్పుతో పాటు నాకు పల్లికొండ నాగయ్య చాలా ఎంకరేజ్మెంట్. ఇక్కడ అన్న నువ్వు హైదరాబాద్ వస్తావా, ఇక్కడికి వస్తావా, నువ్వు హైదరాబాద్ వస్తే హైదరాబాద్ ఇస్తా ఇంటర్వ్యూ, నువ్వు నిర్మల్కి వస్తే నిర్మల్కి ఇస్తా, నిర్మల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తా అని పల్లికొండ నాగయ్య గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు. పల్లికొండ నాగయ్య గారి కనకాపూర్ లక్ష్మణ్ చంద మండల్ నన్ను చాలా ఎంకరేజ్ చేసి, రవితేజ్ అన్న నువ్వు రా తీసుకో అన్నాడు. వయసులో పెద్దోడు, అన్న నన్ను అన్న అనకని చెప్తా నేను. అలాంటి ప్రోత్సహించే కళాకారులు ఈ నిర్మల్ జిల్లాలో ఉండి నన్ను ప్రోత్సహించి ఈ ఇన్ని వీడియోలు తీసుకోవడానికి సహకరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కళాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని మీ కళా ప్రదర్శన చూపించుకోవాలనుకుంటే తప్పకుండా ఫోన్ చేయండి, 2 వీడియోలు వాట్సాప్ చేయండి. తప్పకుండా మీ ప్రోగ్రాం తీసుకొని మన ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. మరో కళాకారులతో మళ్ళీ కలుస్తా. మీ మిమిక్రీ రవితేజ కళామ తల్లి సేవలో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ జోర్దార్ టాలెంట్ షో. అన్నలు చూస్తున్న మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. మీ ప్రాంతంలో ఉన్న కళాకారులను మా ఛానల్కు పరిచయం చేయండి. తప్పకుండా వాళ్ళ ప్రోగ్రాం కూడా తీసుకొని మన ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా. ఆ అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో కళామ తల్లి సేవలో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.